సార్ వందనాలు సార్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి యొక్క సమయం నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి మీ అందరికి కూడా వందనాలు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు మహాకృపను బట్టి మరి ఫ్రైడే, సాటర్డే, సండే 3 దినాలు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. నిన్న ప్రియదర్శించినమ్మ చెప్పిన వాక్యం, మొన్న ఫాస్ట్ ప్రేయర్, ఇలా కంటిన్యూగా దేవుని వాక్యంలో మనం పోషించబడుతూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం, బలపరచబడుతూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మన జీవితాల్లో ఉంచుకుంటున్నాము. దినదినము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో జూమ్ మీటింగ్ ద్వారా మనం అందరం కూడా కొన్ని లేఖన భాగాలను చూసుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే హెల్ప్ ద పూర్ అండ్ నీడీ, బీదలను ఆదరించుడి, వారి అవసరతల్లో వారికి సహాయం చేయుడి అనేటటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందు మనం అందరం కలిసి ధ్యానించాలని అభిలాషపడతా ఉన్నాను, ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి అంశం పేరేంటంటే హెల్ప్ ద పూర్ అండ్ నీడీ. దీనికి సహకారిగా మనం కొన్ని లేఖన భాగాలను బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. అదే సేమ్ టైం ఇంకోటి సామెతల గ్రంథంలోనే 22:9వ వచనం. ప్రోవర్బ్స్ చాప్టర్ 22 9th వర్స్. దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెననందును. నెక్స్ట్ ప్రోవర్బ్స్ 22:16th వర్స్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయం చేయువానికిని ధనవంతులకు ఇచ్చువానికిని నష్టమే కలుగును. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే మేడం. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మన జీవితాల్లో ఉంటున్నాయి కాబట్టి మనం వాక్యాన్ని సజీవుల లెక్కలలో ఉండి ధ్యానించుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి వేవేల వందనాలు తెలియజేస్తున్నాను. యోగ్యత లేని నాకు మరొక అవకాశాన్ని, ఈ దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ఇస్తున్నటువంటి ఈ కృపను బట్టి, అవకాశాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి ఘనతను మహిమను ఆరోపిస్తున్నాను. మనం అంశాన్ని గురించి ధ్యానిద్దాం. సామెతల గ్రంథం 19:17లో బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు. ఈ లోకంలో ధనికులు, సామాన్యులు, పేదలు, నిరుపేదలు, ఇలా రకరకాలైనటువంటి భాగాలు ప్రపంచంలో, దేశాల్లో, సమాజాల్లో ఉంటున్నారు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన ప్రతి వాడి విషయంలో చాలా స్పష్టంగా ఉందన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క తలంపులలో ధనికులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అట్ ది సేమ్ టైం సామాన్యులను, పేదలను, నిరుపేదలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పదే పదే అంటే అది ఆయనకు చాలా ఇష్టమైనటువంటి అంశం. చాలా మనుషులు కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి మొదటిగా ఆయన బీదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు. మనం దశభాగం ఇస్తాం మందిరాల్లో, చర్చెస్లో. అది కూడా దేవుని యొక్క నిబంధననే. కానీ ఇందులో ఇంకొక మాట అంటా ఉంది, బీదలను, పేదలు, దరిద్రులను కనికరించాలా. యేసుక్రీస్తు నమ్మిన విశ్వాసులు అందరూ కూడా వారికి కలిగిన వాటిలోనే, డబ్బులు ఉండి లేకపోతే కూలి పని చేసుకుని దేవుని నమ్ముకున్నటువంటి వారైనా సరే, లేకపోతే బాగా దేవుడు సమృద్ధిగా దీవించినటువంటి
గొప్ప ధనికులైన విశ్వాసులైనా సరే, కొద్దిపాటి వాటితో తృప్తికరంగా జీవిస్తున్నటువంటి విశ్వాసులైనా సరే, ఉండి లేక ఉన్నటువంటి విశ్వాసులైనా సరే, దేవుని వాక్యంలో మనము దృష్టించాలి. దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ఏం చెప్తా ఉన్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు మానవ లోకానికి, విశ్వాస లోకానికి, దేవుని నమ్మిన ప్రజలకు మాట ఏం చెప్తా ఉన్నాడు అంటే, పేదలను కనికరించాలి, అంటే వారి అవసరతలు అక్కర్లు మనము తీర్చాలి అని అర్థం. మనకు ఉన్నటువంటి దాంట్లోనే మనం కొంత వారి కోసం ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తులుగా మనం ఉండగలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలా ఉండడం వల్ల మనకేంటి లాభం అంటే, మనకు దేవుడంట మనకు సహాయం చేస్తాడంట. అట్ ది సేమ్ టైం దశభాగం ఇస్తే దేవునికి అప్పించినానని రాయట్లేదు, కానీ పేదలకు గాన కనికరించి వారికి సహాయం చేస్తే యెహోవాకు అప్పించువాడు, దేవునికి అప్పించే వాళ్ళంగా మనం తయారవుతాం. ఎప్పుడు తయారవుతాం? ఛార్జింగ్ అయిపోలే, నెట్ అయిపోలే. నా బొమ్మ ఉంది, వాళ్ళు తీసుకుంటారు. ఎస్, కరెంట్ పోయినట్లుంది కదా జాషువా. కరెంట్ పోయినా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వచ్చిందంతా ఏం జరిగింది? ఏం పర్లేదు. దేవునికి అప్పిస్తున్నామంటే మనం ఎంత గొప్పవాళ్ళం చూడండి. చూసినారా, దేవుడు చిన్న బిడ్డలు అయినటువంటి మనల్ని ఆయన ఆలోచన, మనం ఎవరికైనా పేదవాళ్ళం అంటే మనకంటే తక్కువ సమాజంలో బిచ్చగాళ్ళు ఉంటారు, అడుక్కొని తినేవాళ్ళు కానీ, లేకపోతే మన పక్కన ఉండేటటువంటి వాళ్ళు అవసరతలో ఉండొచ్చు, వారి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వారికి ఏదైతే కొదవగా ఉన్నదో దానిని మనం గమనించి మనం చూడాలి. మనం ఎప్పుడైతే గమనించి ఆ యొక్క అవసరతను ఇతరుల యొక్క అవసరతను మనం చూస్తున్నప్పుడు వారి యొక్క ఆపదలో కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా, శారీరకంగా మనం సహాయం చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఏం చేస్తా ఉన్నాడు? ప్రతి ఉపకారం చేస్తా ఉన్నాడు, మనకు సహాయం చేస్తా ఉన్నాడు. మనం పేదలకు ఇస్తేనేమో దేవుడు నాకు ఇచ్చినావు, అప్పుగా ఇచ్చినావు అంటాడు. ఉచితం కాదు, అప్పు. దేవునికే అప్పు ఇచ్చిన వారం అయిపోతా ఉన్నాం. మొట్టమొదటి విషయం గుర్తుపెట్టి, బీదలకు, దరిద్రులకు మనం సహాయం చేస్తే, లేదా అక్కరలో ఉన్న వారికి సహాయం చేస్తే, మనము యెహోవా దేవునికి, యేసయ్యకు అప్పిచ్చిన వారం అయిపోతాం. ఇది ఒక గొప్ప క్రెడిట్ విశ్వాస జీవితంలో. మాటలు మనం వింటున్నటువంటి వారమై పేదల గురించినటువంటి ఆలోచన మన హృదయాలలో ఉండాలి. మన హృదయాలలో ఏమీ లేనట్టుగా, అంటే పేదల గురించి తెలిసినా, లేకపోతే మన సహోదరులు అక్కడలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాటి గురించి తెలిసినా కానీ మనం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే అది మన జీవితంలో ఆశీర్వాదం కాదు, అది మనకు శాపమై కూర్చుంటుంది. మనం చేయగలిగి కూడా వారికి సహాయం చేయలేకపోతే అది మనకు శాపం అని గుర్తుపెట్టు. రెండో విషయము, సామెతల గ్రంథం 22:9 దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇవ్వాలి. మనకు ఆహారం ఉంది, మన ఆహారంలో మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు దరిద్రులు, అంటే పూటకు కూడా ఆహారం లేనటువంటి వాళ్ళు భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ చాలా మంది ఉన్నారు. ఒక పూట కూడా భోజనం సరిగ్గా చేయలేనటువంటి వాళ్ళు, వస్త్రాలు ఫుల్గా కప్పుకోలేనటువంటి ఎంతో పేద దేశాలు, పేద ప్రజలు మన కళ్ళ ముందే ఉంటున్నారు. వస్త్రాలు సరిగ్గా లేని వారు, ఆహారం సరిగ్గా లేని వారు, మరి షెల్టర్ ఉండడానికి నివాసం లేని ప్రజలు కూడా చాలా మంది
ఉన్నారు ప్రపంచంలో, మన సమాజంలో, మన మందిరాల్లో కూడా ఉండవచ్చు. వాళ్ళు వస్త్రాలు కలిగి ఉండొచ్చు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, ఆహారం ఉండొచ్చు కానీ తగినంత ఉండవచ్చు, ఆర్థికంగా అనారోగ్యంగా ఎన్నో కష్టాలు నష్టాలు ఉండొచ్చు. వారిని మనం ఏం చేయాలంటే దృష్టి ఉంచాలి. దృష్టి ఉంచాలంటే ఎలా దృష్టి ఇస్తాం? వారి వైన చూస్తే కదా, వారి గురించి ఆలోచన చేస్తే మనసులో వారి అవసరతలు అక్కర్లేవో తెలుస్తాయి. వారి గురించి మనం ఆలోచన చేయనప్పుడు మనకు వాళ్ళ అక్కలు తెలియవు, వారి అవసరాలు తెలియవు, మనం గుర్తించలేము. కొన్నిసార్లు మనము మాట్లాడాలి మన తోటి వాళ్ళతో, మన ఫ్రెండ్స్ తో, మన బంధువులతో, మన అక్క చెల్లెళ్ళతో, మన తోటి ఇంటి పక్కల వారితో, లేదా పేద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాధను వాళ్ళు చెప్తే దానికి మనం చేయగలిగినంత సహాయము చేసేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం మాట్లాడితే కూడా వాళ్ళ యొక్క బాధను మాటల్లో వ్యక్తపరుస్తారు. మాకు ఈ కొదవగా ఉంది, ఈ కష్టం ఉంది, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. మనము ప్రార్థన చేసి మనం చేయగలిగినటువంటి సహాయం అంతా వారికి చేయగలగాలి. మనం ఎంతగా సహాయం చేయగలిగితే అంత మనము దీవించబడతాము. దీవెన, దేవుని యొక్క దీవెన మనకు రావాలి అంటే మన దగ్గర ఉన్నటువంటిది కొంత బీదలకు, అక్కరున్న వారికి, వాళ్ళు అన్నదమ్ములు కావచ్చు, తోబుట్టులు కావచ్చు, లేదా సమాజంలో మనకు తెలియని వ్యక్తులు, పరదేశులు కావచ్చు, అడుక్కొని తినేటటువంటి వ్యక్తులు కూడా కావచ్చు. భారతదేశంలో కొన్ని వేల మంది అడుక్కొని తినే వ్యక్తులు ఉన్నారు. కొన్ని వేల మంది వస్త్రాలు లేని వాళ్ళు, రోడ్ల మీద పడుకునేటటువంటి వ్యక్తులు ఉంటున్నారు. మనము వారి కోసం ప్రార్థించి వారి అక్కరలు మన అక్కరలుగా, మనకు అక్కర ఉంటే ఏదైతే మనం తీర్చుకుంటామో వారి అక్కరలు మనలాగా మనం ఫీల్ అయ్యి వారి అవసరతలు మనం సహాయం చేసేటటువంటి మనసును మనం తెచ్చుకోవాలా. అంటే సహాయం చేయాలా ఖచ్చితంగా. నువ్వు ఎప్పుడైతే ఖచ్చితంగా సహాయం చేస్తావో అప్పుడు దేవుని యొక్క దీవెన మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద ఉంటుంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయాదృష్టి గలవాడు తన ఆహారములు కొంత దరిద్రునికి ఇవ్వాలి. మన ఆహారంలో మనం శ్రేష్టమైన ఆహారము భోజిస్తూ ఉన్నాం, కానీ అంతే శ్రేష్టమైన ఆహారాన్ని తినలేని ఎంతో మంది ప్రజలు ఉండొచ్చు. వారికి మనము పెట్టగలిగినంత పెట్టాలి. మనము అందుకోసమే ప్రభువు ఖచ్చితంగా ఒక మాట అంటాడు, నువ్వు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకోవాలంటాడు. కత్తి పెట్టుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం తక్కువగా తిని కొంత ఇతరులకు పెట్టవని అర్థం. కత్తి పెట్టుకోవడం అంటే గొంతులు కత్తి పెట్టుకుంటే నీళ్ళు కూడా తాగలేం. మనం తిండిపోతులు కాకూడదు, సోమరిపోతులు కాకూడదు, కష్టించి పని చేయాలి. అట్ ది సేమ్ టైం ఇతరుల అవసరతల కోసం మనం కొంత సమయాన్ని, డబ్బులను, మన వస్త్రాలను, మనకు 10 వస్త్రాలు ఉంటే ఒక 2-3 వస్త్రాలు ఇతరులకు, అక్కరలో ఉన్న వారికి, అవసరం లేని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కరలో ఉన్నటువంటి నిరుపేదలు, పేదలు, వారికి మనం సహాయం చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆ స్థితిని మనకు కలగజేశాడు కాబట్టి సహాయం చేసే స్థితిలో మనం ఉంచాడు. మనం మన చేతిని ఎవరైతే పూర్ అండ్ నీడీ పరిస్థితిలో ఉన్నారో వారికి మన యొక్క హస్తాన్ని అందించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అప్పుడు మనము దీవెనను పొందుతాము. మన ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి అని దేవుని వాక్యం చెలవిస్తాము. మూడో విషయం, సామెతల గ్రంథం 22:16 వచనంలో, లాభం నొందవలనని దరిద్రులకు అన్యాయం చేయవానికి, ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. లాభం, ప్రాఫిట్స్ పొందాలని మనమే అనుకోండి, మనము దరిద్రులకి కూడా మన దగ్గర పనిచేసేటటువంటి వ్యక్తులు ఉండొచ్చు, లేకపోతే మన తోబుట్టులు అయి ఉండొచ్చు. వారి అవసరతలో ఏదైనా అడిగినప్పుడు సహాయం చేయలేనటువంటి స్థితిలో ఉంటే మనం చేస్తాం, తప్పకుండా చేయాలి. అప్పుడు మనం దీవించబడతాము. దరిద్రులకు మనం అన్యాయం చేసామంటే, లేదు లేదు పోని పంపించామనుకోండి, మనము నష్టపోతాము. మనకంటే ఉన్న వాళ్ళకు, అంటే వస్త్రాలు కొనగలిగిన వాళ్ళకు, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకు, ఆహారం ఉన్న వాళ్ళకు, అన్ని ఉన్న వాళ్ళకు మనం సహాయం చేసామనుకోండి, అంటే ధనవంతులకే ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకు లాభం లేదు, నష్టం కలుగుతుంది. దేవుడు మనల్ని దీవించడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మనం పేదలకు సహాయం చేస్తున్నాము, దరిద్రులకు సహాయం చేస్తున్నాము, అన్యాయం చేయలేదు, న్యాయం చేస్తా ఉన్నాం అన్నప్పుడు మనము చేయు బిజినెస్ లో, పనిలో దేవుని ఆశీర్వాదం, దీవెన మన జీవితాల్లో ఉంటుంది. ఎప్పుడైతే దరిద్రులకు అన్యాయం చేసి, అంటే 20 రూపాయల పని చేశారనుకోండి, 20 రూపాయల కంటే ఇంకొక 5 రూపాయలు ఎక్కువ తీసుకొని ఇస్తే అది ఆశీర్వాదం. దరిద్రులకు ఇచ్చేటటువంటి ఎక్కువగా మనం పని తక్కువ, ఒకసారి తక్కువగా పని చేశారు కానీ మనం ఎక్కువ వాళ్ళ అవసరాలను గుర్తించి ఇంకా అవసరం ఉంది అని మనం ఎక్కువ డబ్బులు ఇచ్చామనుకోండి, దేవుని ఆశీర్వాదం మనకు మన ఉద్యోగంలో కానీ మన బిజినెస్ లో కానీ మనం చేయు పని అంతట్లో దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతా ఉంది. లేకపోతే మనకు నష్టం కలుగుతుంది. మనం నష్టం కలగకుండా ఉండాలి అంటే మన ఆహారం కానీ, మన పంటలు కానీ, మన ఉద్యోగాలు కానీ, మన ఆరోగ్యం కానీ దీవించబడాలి, హెచ్చించబడాలి, సంతోషంగా ఉండాలి అని అంటే దరిద్రులకు అన్యాయము చేయకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రభువు మన జీవితాల్లో ఇచ్చినటువంటి దానిని జ్ఞాపకం చేసుకొని మనకి ఏ స్థితిలో మనకి ఇచ్చాడో ఆ స్థితిలో నుంచే ఇతరులకు సహాయం చేయాలి. నాకు డబ్బులు చాలా ఉన్న తర్వాత సహాయం చేస్తాము అని అనుకుంటే కుదరదు. అందుకోసమే దేవుడు మాసిదోనియా సంఘాన్ని ఛాలెంజింగ్ గా ప్రపంచానికి పెట్టాడు. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలు, మామూలు పేదలు కాదండి, నిరుపేదలు. రోజు స్నానం చేయలేరేమో నాకు తెలిసి, సబ్బులు లేవు, రోజు ఆహారం లేదేమో వాళ్ళకు, 3 పూటల భోజనం సమృద్ధిగా లేదేమో, సరైనటువంటి వస్త్రము, సరైనటువంటి షెల్టర్ లేదేమో. వాళ్ళ గురించి నిరుపేదలైనను వాళ్ళు శక్తికి మించి సహాయం చేశారు. ఆ స్థితిలోనికి మనం రావాలి. ఆ స్థితిలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు 100 మనం దీవించేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుడు మనం చేసేటటువంటి ప్రతి పనిని జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. మనం ఏమి ఇస్తా ఉన్నాం, మనం ఏమి సహాయం చేస్తా ఉన్నాం, బీదలకు ఎంత ఇస్తా ఉన్నాం, బిచ్చగాలకు ఎంత ఇస్తా ఉన్నాం, రూపాయి ఇస్తా ఉన్నామా, లేకపోతే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామా, ఇస్తా ఉన్నామా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు అంటారు, మనం వీళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమేమి చేసుకుంటారో ఏమో, మనకు తెలియదు వాళ్ళు ఏమి అవసరతలో ఉంటారు, ఏమి ఇబ్బందిలో ఉంటారో. వీ కాంట్ జడ్జి ద పీపుల్. వాళ్ళకి ఇస్తే ఏం చేస్తారో, తాగుతారో ఇంకేం చేస్తారో మనకు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము పాటించాలి. వాళ్ళు తాగితే దేవునికి లెక్క అప్పగించాలి. కొన్నిసార్లు పాస్టర్లకు కూడా, పాస్టర్లు నాకు తెలిసి భారతదేశంలో ఉండే పాస్టర్లు అందరూ పేదవాళ్ళ కిందనే లెక్క. వాళ్ళకి ఇచ్చే 6,000 5,000 జీతాలు ఎంత తక్కువ అండి. సిఎస్ఐ పాస్టర్ కి 7,000 జీతాలు, 7,000 రూపీస్, మొత్తం కలిపి 10-12,000 కూడా రావు. ఒక ఆమె అంటుంది, పాస్టర్లకు చాలా మంది కానుకలు ఇస్తారు కాబట్టి లక్షలు ఉంటాయి, వేలు ఉంటాయి వాళ్ళ దగ్గర అని అంటా ఉంది. కానీ అది పొరపాటు. చాలా మంది ఇవ్వచ్చు గాక, కానీ వారి అక్కర్లు, అవసరతలు మనకు తెలియదు, వారి అనారోగ్య పరిస్థితి మనకు తెలియదు, వారి కుటుంబ పరిస్థితి మనకు తెలియదు, వారి బిడ్డల పరిస్థితి మనకు తెలియదు. కాబట్టి వారికి మనము ఎంత ఎక్కువగా ఇస్తే మాస్టర్స్ కు అంత దీవెన పొందుతాం, అంత ఆశీర్వదించబడతాం. ఇలా అనుకోని కొంతమంది విశ్వాసులు, మాస్టర్లు అందరూ చాలా మంది ఇస్తారు కాబట్టి మనం ఇకపోయినా ఏం పర్వాలేదు అని, అది పొరపాటు. నీ వంతు నువ్వు ఏం చేయగలవో అంత సహాయం చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకోవడమే. నువ్వు సహాయం చేయడం వరకే నీ బాధ్యత. నువ్వు పేదలకు సహాయం చేయొచ్చు, మాస్టర్కు సహాయం చేయొచ్చు, మీ తోబుట్టులకు సహాయం చేయొచ్చు, అనారోగ్యంతో ఉన్న పర్సన్స్ సహాయం చేయొచ్చు, హాస్పిటల్లో దిక్కు లేక, అన్నం లేక, సరైనటువంటి వైద్యం లేక బాధపడుతున్నటువంటి వారికి సహాయం చేయొచ్చు. ఎన్నో రకాలైనటువంటి సహాయాలు ఉంటాయి. కుష్ఠవ్యాధులకు ఎవరు పట్టించుకోరు. కుష్ఠవ్యాధులు దేవుని యొక్క మనసును బట్టి, దేవుడు ప్రేమించిన కారణాన్ని బట్టి వారికి నీ చేతనైన సహాయము చేయాలి. మాసిదోనియా సంఘస్థులు అసలు వారి శక్తికి మించి ఇచ్చారని పౌలు అంటాడు. వారి శక్తికి మించి బలవంతం చేశారంట ఆయన. పౌలు గారిని, తీసుకోండి సార్, మీరు ఏంటి సార్ మొహమాట పడతారు, తీసుకోండి అని వారు బలవంతం చేసి ఇచ్చారంట. ఎంత ప్రేమ, ఎంత కనికరము, ఎంత దయా వారి మనసులో ఉంది చూడండి. కాబట్టి ఈ దినాల్లో కూడా మాసిదోనియా సంఘాన్ని మన ముందుంచాడు.
వారిని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఇవ్వడంలో ప్రపంచంలోనే నంబర్ 1. కాబట్టి ఎంతమంది అయితే ఈ పేదల కోసము, దరిద్రుల కోసము, దిక్కులేని వారి కోసము, అనాథల కోసము, వితంతుల కోసము వారి యొక్క ధనాన్ని, సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నారో వారికి దేవుడు సమృద్ధి అయినటువంటి దీవెనను కలుగజేస్తా ఉన్నాడు. వారికి ఏమీ తక్కువ కాకుండా, పొదవ కాకుండా వారిని దీవిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పేదలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. వారికి సాయం చేస్తున్నప్పుడు మన కుటుంబాలనే కాదు, మన పిల్లలను దీవించేటటువంటి వ్యక్తిగా దేవుడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఈరోజు పాస్టర్ గారు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు చర్చిలో. ఒకసారి ఒక చర్చిలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. అందులో అందరూ పూర్వ విశ్వాసులే. నాకు తెలిసి మాసిదోనియా సంఘం లాంటి వాళ్ళే, నిరుపేదలు. ఆ సంఘంలో పాస్టర్ గారు ఏం చేశారంటే, అయ్యా మన సంఘంలో ఒక పేద కుటుంబం ఉంది కాబట్టి ఆ పేద కుటుంబానికి మనం సహాయం చేయాలి. వచ్చే వారం మనం సందా కలెక్ట్ చేసి, మన కానుకలు కలెక్ట్ చేసి, మన చర్చిలో వచ్చే సందా అంతా కూడా ఆ పేద కుటుంబానికి ఇస్తాము అని చెప్పేసి పాస్టర్ గారు అనౌన్స్ చేశారు. చర్చిలో ఆదివారం ఆరాధనలో అనౌన్స్ చేశారు. ఇక అందరూ ఆ మాటను విన్నారు, వారి వారి పనులకు వెళ్ళిపోయారు. సండే ఆరాధన అయిపోయింది. మండే నుంచి మళ్ళీ నెక్స్ట్ సండే వరకు పనుల్లో ఉన్నారు. ఈ పేద కుటుంబం, ఒక పేద కుటుంబం, జేమ్స్ అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ కుటుంబంలో ఆ భర్త వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు, భార్యనేమో ఒక ఇంట్లో పనిచేస్తాము. ఆ అమ్మ ఏం చేసిందంటే, ఒక ఇంట్లో పనిచేసేటటువంటి ఈ సహోదరి ఇంకా 2-3 ఇళ్ళు మాట్లాడుకొని, ఈ వారంలో ఇంకా 2-3 ఇళ్లలో పనిచేస్తే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని, ఆ భార్యనేమో ఇంకా 2-3 ఇళ్లలో వర్క్ చేస్తుంది వారం. భర్త కూడా నైట్ వాచ్మెన్. ఆయన ఆ వాచ్మెన్ డ్యూటీ ఎవరైతే పెట్టుకున్నాడో ఆ ఓనర్, సార్ నేను మార్నింగ్ లో ఒక 3-4 గంటలు మీ దగ్గర వర్క్ చేస్తాను, నాకు ఏదైనా సహాయం చేయగలరంటే, ఓఎస్ మీరు ఎక్కువ గంటలు పని చేస్తానంటే మీకు అమౌంట్ ఎక్కువగా ఇస్తానని చెప్పేస్తాను. ఈ వారం అంతా పనిచేస్తాను. వారి పిల్లలు 2 కుమారులు ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, ఓ పిల్లవాడు పేపర్ వేస్తాడు, ఒక పిల్లవాడు వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసి కొంత అమౌంట్ ను ప్రోవ్ చేస్తారు. 1 వీక్ లో వాళ్ళు మొత్తం కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ ఎంత అంటే 119 రూపాయలు. 119 రూపాయలు మొత్తం వాళ్ళు నలుగురు పనిచేసి, ఎక్స్ట్రా పనిచేసి ఆ మందిరం యొక్క కానుక పెట్టెలో ఆదివారం వేస్తారు. వేసిన తర్వాత ఆదివారం సండే ఆరాధనలో కానుకలు ఉంటారు కదా, కానుకలు పట్టిన తర్వాత అందరూ సంఘం సభ్యులంతా కానుకలు వేస్తారు. వేసిన తర్వాత ఈ కానుకలను తీసి ప్రార్థన చేసి, పాస్టర్ గారు ఈ రోజు మన సంఘంలో ఉన్నటువంటి నిరుపేదైనటువంటి వ్యక్తి కుటుంబం ఎవరంటే జేమ్స్. ఈ జేమ్స్ వాళ్ళ కుటుంబానికి మనము ఈ కానుకలను సమర్పిస్తాం. ఈరోజు వారి అవసరాలు అక్కర్లు తీర్చుకుంటారని ప్రార్థన చేసి ఆ కానుక పెట్టెలో నుంచి అంతా తీసివేసి లెక్కేస్తే మొత్తం 219 రూపాయలు ఆ కానుక పెట్టెలో ఉందంట. దాంట్లో మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, చర్చి మొత్తం కలిపి 100 రూపాయలు వేశారు, కానీ ఈ నిరుపేద కుటుంబము ఎంత వేశారండి? 119 రూపాయలు వేశారు. ఇందులో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు ఆర్థికంగా, శారీరకంగా పూరే కావచ్చు, కానీ మానసికంగా పూరు కాదు, పేదలు కాదు విశ్వాసులు అనే విషయాన్ని ఆయన చెప్పాడు. మనసులో వాళ్ళు ధనికులు, కానీ ఆర్థికంగానే పేదలు. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఈ చర్చిలో పేదలంటే మనమా అని ఆ బిడ్డలు, తల్లి భార్య భర్తలు ఆశ్చర్యపోతారు. వారికి ఆ కానుకను సమర్పిస్తాడు మాస్టర్ గారు. కాబట్టి నీ మనసులో ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఉండాలి, ఉన్నతమైనటువంటి గివింగ్ నేచర్ ఉండాలి. స్వార్థం అనేది, నాది అనేది దేవుని కోసం, ఇది ఆయనది. ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామంటే నీకు కలిగినటువంటి దానిని ఇచ్చివేయాలి అంతే. కొంచెం పెట్టుకోవాలి, మనకు అంతా మనం ఇవ్వం. ఎందుకంటే మనకు కొంచెం కావాలి కదా, మన దగ్గర బట్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, సమయం కావచ్చు, కొంచెం మన కోసం ఖర్చు పెట్టుకొని
మిగతాదంతా ఏం చేయాలా? ఇచ్చేయాల. జక్కయ్య దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయనను జక్కయ్య రావయ్యా అన్నాడు. జక్కయ్యనే కదా. జక్కయ్యను ఏమని పిలిచాడు? ప్రభు పేరు పెట్టి పిలిచినాడు. పిలిచినాడా లేదా? చాలా గుంపులో ఉన్నారు, కానీ ప్రభు ఏమి జక్కయ్యను ఒక్కరిని పేరు పెట్టి, జక్కయ్య ఈరోజు నేను మీ ఇంట్లో భోజనం చేయాలి రావయ్యా అంటే ఆయన హృదయంలో ఆశ్చర్యం వేసింది. గబగబా గబగబా చెట్టు దిగి ఇంటికి వచ్చి, ప్రభు ఏంటి నా పేరు పెట్టి పిలిచావా, నా పేరు పెట్టి పిలిచావా అని ఆశ్చర్యచకితుడైపోయాడు జక్కయ్య. ఈ గొప్ప వ్యక్తి, ఆకాశమును భూమిని మాట చేత కలగజేసినటువంటి యేసయ్య నన్ను పిలిచాడా అని ఎక్కడ లేని సంతోషం ఆయన చెప్తా ఉన్నాడు. ప్రభు నేను అక్రమంగా సంపాదించినది అందరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ తీసుకున్న వానికి 3 అంతలు 4 అంతలు అంతా ఇచ్చేస్తాను ప్రభు, నాకు ఏది వద్దు ప్రభు, నాకు నువ్వు ఉంటే చాలు ప్రభు అని యేసయ్య దగ్గర ఆయన పాద సన్నిధిలో యేసయ్యను హృదయంలో చేర్చుకున్నాడు. మొత్తం ఇచ్చేశాడు. అలాంటి స్థితిలోకి మనం రావాలా. మన దగ్గర ఉన్నటువంటి ఆహారం పురుగులు బట్టి, బియ్యం పురుగులు బట్టి పాడైపోతుంటే పక్కన ఎవరో పేదవాళ్ళు ఇబ్బందులు ఉన్న వారిని మనం గుర్తించలేకపోతున్నాం అంటే దాంట్లో ఏంటంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకోవడం లేదు. దరిద్రుల పట్ల మన వైఖరి కరెక్ట్ గా లేదు. దేర్ ఈస్ నో కరెక్ట్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద పూర్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్ డెసిషన్, రైట్ యాటిట్యూడ్ వేదన పట్ల ఉన్నప్పుడు, అక్కరలో ఉన్న వారి పట్ల ఉన్నప్పుడు మన జీవితంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాము. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? హెల్ప్ ద పూర్ అండ్ నీడీ, పేదలను, దిక్కులేని వాళ్ళను, అనాథలను, వితంతులను ఆదరించండి, ప్రేమించండి, వారి అక్కరలో సహాయం చేయండి అని చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా రాయబడి ఉంటది. ఒకసారి దయతో చూడండి. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10-11 వచనాలు. అందులో ఏమని రాయబడి ఉందంటే 10వ వచనంలో నీవు నిశ్చయంగా వానికి ఇవ్వలేను, వానికి ఇచ్చినందుకు విచారపడకూడదు, ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. 11వ వచనంలో బీదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశములోనున్న నీ సహోదరులకు, దీనులకును, బీదలకును అవశ్యంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. దిస్ ఈస్ ద కమాండ్మెంట్ గివెన్ బై గాడ్. అవర్ లార్డ్ హ్యాస్ గివెన్ దిస్ కమాండ్మెంట్. ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. నువ్వు పేదలు దేశంలో దేవుడే సృష్టించినాడు పేదలను, వాళ్ళు దేశంలో ఉండక మానరంట. అంటే దేవుడు వారిని సృష్టించినట్లేగా పేదలు గాను, దరిద్రులు గాను, అవిటి వారు గాను, కళ్ళు లేని వారు గాను, మూగవారి గాను, చెవిటి వారు గాను, ఇలాంటి వారిని దేవుడు సృష్టించినాడు. వారికి సహాయం చేయడం నీ బాధ్యత. ఇది నేను నీకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ ఉన్నది. అందుకోసమే యేసయ్య క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 22:39 అంటాడు. ఏమంటాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఇది 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ నీ ప్రభువును ప్రేమించాలి. 2వ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. యు షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మనల్ని ఏ విధంగా అయితే మన ఆరోగ్యం గురించి, మన వస్త్రముల గురించి, మన అవసరాల గురించి మనం ఏ విధంగా అయితే మన గురించి మనం పట్టించుకుంటున్నామో, దరిద్రులైనటువంటి, నిరుపేదలైనటువంటి లేదా అక్కరున్నటువంటి తోబుట్టులైన వారి గురించి మనము పట్టించుకోవాలి. అందుకోసమే ఇక్కడ దేశంలో పేదలు ఉంటారు, వారి గురించి నువ్వు ఖచ్చితంగా పట్టించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. 9వ వచనంలో ద్వితీయోపదేశ కాండం 15:9 ఒక మాట అంటాడు. ఒకసారి దయతో చదవండి గట్టిగా. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 9వ వచనం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఇన్నట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన
నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. చూడండి, ఇక్కడ చూడండి, ఈ 10-11లో ఒక మాట అన్నాడు, 9లో ఇంకో మాట చెప్తా ఉన్నాడు. బీదవాడైన నీ సహోదరుడు వాని పట్ల నీ కటాక్షం చూపాలి. వాడు ఒకవేళ నీకు సమృద్ధి కలిగి ఉండి వాడు పేదరికములో ఉంటే, దారిద్ర్యంలో ఉంటే, వానికి నువ్వు ఇవ్వకపోతే గాన వాడు దేవునికి మొరపెడితే అప్పుడు నీకు పాపం కలుగుతుంది. ఇక్కడ ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆజ్ఞ అతిక్రమము పాపము. నీ సహోదరుడు కష్టంలో, ఆపదలో, అక్కరలో, పేదవాడిగా ఉన్నప్పుడు వారికి సహాయం చేయకపోతే కూడా పాపమే అని చెప్తా ఉన్నాడు ప్రభు. కాబట్టి మనం పాపాన్ని వదిలిపెట్టాం. మరి మన సహోదరుల గురించి, మన తోబుట్టుల గురించి మనకు అక్కరలో ఉన్నారు అనే విషయము మనము ఎరుకలోకి ఉన్నవారమై మనం చేయగలిగిన వారమై ఉండి చేయకపోతే అది పాపము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో పాపం ఉండకూడదంటే మన తోబుట్టువులకు వారి అవసరతలో మనం చేయగలిగినంత సహాయము చేస్తే నువ్వు దీవించబడతావు, నీ భార్య దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, పిల్లల పిల్లలు దీవించబడతారు. నువ్వు చేయి కార్యములన్నిటిలో దీవిస్తాడు. ఎప్పుడు నీ సహోదరునికి నువ్వు సహాయం చేస్తే, నీ పొరుగువానికి సహాయం చేస్తే, దరిద్రులకి సహాయం చేస్తే, అలా చేయకపోతే నీ కార్యములన్నిటినీ ఆయన దీవించడు, ఆశీర్వదించడానికి కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి మన సహోదరుల గురించి, మన అక్క చెల్లెళ్ళ గురించి, మన తోబుట్టు, మన పక్క ఇంటి వారి గురించి కూడా మనము పట్టించుకోవాలి. దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. అంటే యేసుక్రీస్తు పరలోక పౌరుషత్వం కలిగినటువంటి ప్రతి యేసుక్రీస్తు విశ్వాసి చేయగలిగినటువంటి పని, చేయాల్సినటువంటి పని కంపల్సరీ. దీని నుంచి నువ్వు ఎస్కేప్ కావాల్సిన అవసరం లేనే లేదు. దశభాగాలు ఇవ్వాల్సిందే, పేదల గురించి పట్టించుకోవాల్సిందే. నేను పట్టించుకోనంటే పట్టించుకోను అనడానికి వీలు లేనే లేదు. ఆయన ఆజ్ఞ అయి ఉన్నది. బీదలు దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు, దీనులకు, బీదలకు అవశ్యంగా నీ చెయ్యి చాపవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. కమాండ్మెంట్, ఆజ్ఞ అయి ఉన్నది. అది ఇంకా దాన్ని తప్పించుకోవడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మనసు కలిగి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనకు ఇవన్నీ బోధపరచబడతాయి, విశదపరచబడతాయి. ఆయన మనకు తెలియజేస్తాడు. కాబట్టి వారి అవసరతలు తీర్చడానికి మనము కొంత డబ్బును, కొంత సమయాన్ని, కొంత ప్రార్థనను వారి కోసం కేటాయించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి బీదలను మనం మర్చిపోవడానికి వీలే లేదు. వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఇన్ అవర్ లైఫ్. వాళ్ళను సహాయం చేస్తే మనం కూడా దీవించబడతాం. వారిని తృణీకరిస్తే మనం కూడా తృణీకరించబడతాము, శపించబడతాము, పాపులుగా తీర్చబడతాం అంటున్నాడు ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 9లో. కాబట్టి మనం పాపం నుంచి విడుదల పొందినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడినటువంటి వారమై ఉన్నాం. మన పాపములకు క్షమాపణ కలిగింది. కాబట్టి ఆ దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, పేదలను కనికరించండి, వారి అవసరతల్లో సహాయం చేయండి, ఆపదలో అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయండి అని మనకు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. ఇంకో విషయాన్ని చూద్దాం. లేవికాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. లేవియా కాండము 19వ అధ్యాయము 9-10 వచనాలు. మీరు మీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు. 10వ వచనంలో, నీ ఫలవృక్షముల తోటలో రాలిల పండ్లను ఏరుకొనకూడదు. బీదలకును పరదేశకులకును వాటిని విడిచిపెట్టవలెను. మనకు ఒకవేళ దేవుడు పంటలను, భూములను ఇచ్చినట్లయితే
మనం పంట కోసేటప్పుడు పూర్తిగా కోయకూడదు, కొంచెం వదిలిపెట్టాలా, వదిలిపెట్టి పైకి కోయాలంటా ఉన్నాడు. పరిగ అంటే ఇవి పనలు కోసి పక్కన పెట్టినప్పుడు కొన్ని కింద పడిపోతాయి. పనలు ఒకటో రెండో పిరికడో కింద పడిపోతే వాటిని ఏరుకోకూడదు. ఫలవృక్షాలు రాలిపోయినాయి తోటలో, వాటిని ఏరుకోకూడదు. అవన్నీ కూడా పరదేశులకు, బీదలకు, వితంతులకు, దిక్కులేని వారి కోసం దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. వారి కోసం వదిలిపెట్టేయాలి. వాటిని పూర్తిగా ఏరుకోవడానికి మనకు అధికారం లేదు, అది వదిలిపెట్టాలి. కాబట్టి దేవుని యొక్క మనసు కలిగిన వారమై, మనకు దేవుడు ఇచ్చినటువంటి మాటల్లో మనము పాలువారమై, పేదల కోసం మన పంట పొలాలలో ఉన్నటువంటి పరిగను పూర్తిగా ఏరుకోకుండా వారికి వదిలిపెట్టాలి. మన తోటలో ఉండే ఫలాలను పేదల కోసము కొంత వదిలిపెట్టేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఎంతగా మనము వదిలిపెడతామో అంతగా మనం దీవించబడతాం. ఎంతగా మనం ఇచ్చి పేదలకు సాయం చేస్తామో అంతగా మనం హెచ్చించబడతాం. లేవియకాండము 25, 35, 36 వచనాలు చూద్దాం. అక్కడ కూడా ఒక మంచి మాట ఉంటుంది. 35వ వచనంలో, పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ వద్దకు వచ్చినలా నీ వానికి సహాయం చేయవలెను, అతడు నీ వలన బ్రతకవలెను. దేశంలో పేదలు లేదా తోబుట్టువులు మన వాళ్ళ అవసరతలో మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి మన చేయిని అందించాలి. తద్వారా వారిని బ్రతకనించేటటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఈ దినాల్లో ఎక్కువ మంది ఆకలితోనూ, దారిద్ర్యంతోనూ, అప్పులతోనూ చనిపోతా ఉన్నారు. కారణం అంటే వారిని ఆదరించే వాళ్ళు లేకపోవడం వల్ల, వారికి సహాయం చేసేటటువంటి దిక్కు లేకపోవడం వలన వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం పేపర్లో చూస్తూ ఉంటాం. కుటుంబం అప్పులతో మొత్తం కుటుంబం అంతా చనిపోయారు, అప్పుల బాధ తట్టుకోలేక. వారి అవసరతలు అక్కలో ఎవ్వరు వారిని పట్టించుకోలేదు. ఇరుపరు వారు, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ఎవ్వరు వారి గురించి, వారి కష్టం గురించి పట్టించుకొని కారణం చేత వారికి సొల్యూషన్ లేదనుకుంటున్నారు. అందుకోసమని వారు ప్రాణాలను తీసివేసుకుంటున్నారు. ఇలాంటి సమస్యలు మనం పేపర్లో చూస్తాం. పేపర్ చదివితే మనకు లోకంలో ఉండే సమస్యలన్నీ తెలుస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరవాసులను, విధవరాలను, వితంతులను, దిక్కులేని వారిని, అనాథలను, వృద్ధులను, దరిద్రులను, తోబుట్టులను మనం వారి అక్కరులో పరామర్శించే వాళ్ళంగా ఉండాలి. ఇక్కడ మన పంట పొలంలో అయితేనేమి, మన యొక్క ఫలాలు అయితేనేమి, బీదల కోసం, పరదేశుల కోసం వదిలిపెట్టమంట. ఇక్కడ మన దగ్గరికి ఎవరైనా అక్కర్లో ఉండి వస్తే వారికి సహాయం చేయాలి. వారిని బ్రతకనించేటట్టుగా మన ఆలోచనలు, మన సంపదలు వారి కోసం ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. 36వ వచనం కూడా చూద్దాం ఒకసారి. నీ దేవునికి భయపడి, లేవియకాండం 25, 36వ వచనం. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు, నీ సహోదరుడు నీ వలన బ్రతకవలెను. వడ్డీ, అధిక భార వడ్డీలు. కాబట్టి వడ్డీకి వాళ్ళ దగ్గర తీసుకోకూడదు. మనం కలిగిన దాంట్లో వానికి ఇచ్చేసి, వాడు ఇవ్వగలిగినప్పుడు మనం తీసుకుంటాము, ఇవ్వలేకపోయినా పర్వాలేదు, దేవుడే మనకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని కూడా మనం చేసుకోవాలి. ఇలా అని బేస్ చేసుకొని కొంతమంది ఇవ్వగలిగి కూడా ఇవ్వకుంటారు. దేవుని మనసుతో మీరు అర్థం చేసుకుంటారు కదా బ్రదర్, ఇష్టగాని వాళ్ళు ఇవ్వగలిగిన వాళ్ళే, కానీ ఇవ్వకుండా మొగం చాటేస్తారు. ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వాలి, ఇవ్వలేని వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే వారికి సాయం చేస్తాడు, మనకు సాయం చేస్తాడు. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి మనసును బట్టి మన ఇతరుల దగ్గర ఒకవేళ తీసుకున్నప్పుడు వారు మనకు సహాయం చేసినప్పుడు వారికి మళ్ళీ తిరిగి సహాయం చేసేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. నిరుపేదలకు అయితే మనం అడగకూడదు, ఓకే గ్రాంటెడ్, ఇది నీ కోసమే అని వాళ్ళకి ఇచ్చేయాలి. దానిని ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకోకూడదు. వడ్డీకి కూడా మనము తీసుకోకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కీర్తన గ్రంథము 41వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూసుకొని మనం ఈ సెషన్ ముగించుకుందాం. కీర్తన గ్రంథము 41వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దయతో బైబిల్ తెరిచిన వారు గట్టిగా చదవండి. కటాక్షించువాడు ధన్యుడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును.
భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశయ మీద యెహోవా వారిని ఆదరించును. రోగము కలగగా నీవే వారిని స్వస్థపరచుదువు. ఇక్కడ చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు దేవుడు మన కోసం రాయించాడు. మనము చాలా అనుకుంటాం కదా, పేదలకు ఇస్తున్నాం, పాస్టర్లకు ఇస్తున్నాం, ఇంకోరికి ఇస్తున్నాం. పాస్టర్లు కూడా పేదవాళ్ళే ఈ దేశంలో, నాకు తెలిసి భారతదేశంలో. పాస్టర్స్ కూడా వారి అక్కర్లు ఎన్నో ఉండొచ్చు, వారికి కూడా మనం సహాయం చేయాలి. ఇక్కడ పేదల గురించి మాట్లాడుతా ఉన్నాం, బీదల గురించి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాల మంది యెహోవా వారిని తప్పించును. మనకు ఆపద వచ్చింది, ఏదో యాక్సిడెంట్ అయింది. ఒకసారి ఒక కుటుంబం, విశ్వాస కుటుంబం, అయితే అనంతపురం నుంచి బెంగళూరు వెళ్తా ఉన్నారు. బెంగళూరు వెళ్తా ఉన్నప్పుడు కారు డ్రైవరు పొరపాటు చేయడం వల్ల ఈ కారు లారీ కిందికి వెళ్ళిపోయింది. లారీ కిందికి వెళ్ళిపోయి దగ్గర ఒక 500 మీటర్స్ లాక్కొని వెళ్తా ఉంది. వీళ్ళు కారులో ఉన్న వాళ్ళు గట్టిగా అరుస్తా ఉన్నారు, గట్టిగా అరుస్తా ఉన్నారు. చివరికి ఆ లారీ వ్యక్తి ఏం చేశాడంటే ఆఫ్ చేసి చూస్తే ఆ కారు కింద, ఆ టైర్ల కిందికి వెళ్ళిపోయింది. లారీ లాక్కొని పోతా ఉంది కారు. ప్రభు యొక్క మహాకృపను బట్టి వారికి కొద్దిపాటి గాయాలే కానీ ఇంకా ఏమీ కలగలేదు, ప్రాణం పోలేదు. జనరల్ గా ఆ విధంగా జరిగితే ప్రాణాలే పోతాయి. కానీ ప్రభు మహాకృపను బట్టి వారిని కాపాడాడు. వారి యొక్క సేవను బట్టి, వారి యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు కాపాడాడు. ఆమె ఎవరో కాదు, రేఖ అని ఆ యూలో గొప్పగా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనురాలు. పేదల కోసం తన చేతిని ఎప్పుడూ చాచేదిగా ఉంటుంది. విద్యార్థులు, పేదవాళ్ళు, నిరుపేదలైన వాళ్ళు, అక్కరలో ఉన్న వారికి ఆహారం పెట్టి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించి విద్యార్థులు చదువుకోవడానికి సాయం చేస్తున్నటువంటి సహోదరి. కాబట్టి భార్యను, భర్తను ఇద్దరిని కాపాడినాడు, డ్రైవర్ను కాపాడినాడు. కొద్దిపాటి గాయాలే, ఆపత్కాలంలో కాపాడుతాడు. పేదలకు సాయం చేస్తా ఉంది ఆయమ్మ. కాబట్టి వాక్యం నెరవేర్చబడింది ఆమె జీవితంలో. బీదలను కటాక్షించింది వాక్యము ఆమె జీవితంలో నెరవేర్పు నేను ప్రత్యక్షంగా ఐఎమ్ ద ఐ విట్నెస్. బీదలను కటాక్షిస్తే నీ కష్టం వచ్చినప్పుడు ఆయన నిన్ను ఆదరిస్తాడని ఆయన చెప్తా ఉన్నాడు. యెహోవా ఆయన మాట తప్పడు. మానవులు ఈ రోజు చెప్తారు, రేపు మాట తప్పొచ్చు, లేదా మాట మీద ఉండొచ్చు. కానీ ఆయన ఆడిన మాట తప్పడానికి మానవుడు కాదు, అబద్ధం చెప్పడానికి ఆయన మానవుడు కాదు, దేవుడు. ఆయన ఆకాశమును భూమిని సృష్టించినటువంటి దేవుడు. కాబట్టి బీదలను కటాక్షించడం మనము మర్చిపోకూడదు. రెండవ అంశం, యెహోవా 2వ వచనంలో యెహోవా వారిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాడిని శత్రువుల ఇచ్చకుని వాడిని అప్పగింపవు. భూమి మీద ఎవరైతే పేదలకు సాయం చేస్తారో, అక్కరలో ఉన్న వారికి సాయం చేస్తారో, తోబుట్టులకు సాయం చేస్తారో, నిరుపేదలకు సాయం చేస్తారో వారంట ధన్యులు అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం! భూమి మీద వాడు ధన్యుడగును, ఆ కుటుంబం ధన్యుడగును అని అంటాడు. కాబట్టి మనం ధన్యులుగా ఉండాలి లోకంలో అని అంటే పేదలకు సహాయం చేయాలి, అక్కరున్న వారికి సహాయం చేయాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో మాట మాట్లాడినాడు, శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. మన శత్రువులు, విశ్వాసులకు శత్రువులు చాలా మంది ఉంటారు. అబ్రాహాము కూడా శత్రువులు చాలా మంది ఉన్నారు. ఇస్సాకు కూడా శత్రువులు చాలా మంది ఉన్నారు. ఆ ఇస్సాకు, అబ్రాహాము వాళ్ళు దీవించబడిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ద్వేషము ఫుల్ వచ్చేసింది. అందుకోసమే వారిని ఊరు వెలుపలికి పొమ్మని ఇస్సాకు రాజు చెప్తాడు, అయ్యా మీరు చాలా విషయాల్లో అభివృద్ధి పొందారు, చాలా దీవించబడతా ఉన్నారు, మీ పశువులు, గొర్రెలు, మేకలు, ఒంటెలు ఏంటి విస్తారం అయిపోతా ఉన్నాయి, కాబట్టి మీరు మా మధ్య ఉండొద్దు అని వారు శత్రువులు అయిపోతా ఉన్నారు. అంటే ద్వేషం వస్తా ఉంది విశ్వాసం చూసి. మన మీద కూడా చాలా మందికి ద్వేషం ఉంటది. బాగా చదువుకుంటా ఉన్నారు, బాగా పని చేసుకుంటా ఉన్నారు, బాగా వాక్యంలో ఉంటున్నారని మన మీద కూడా కొంతమంది
అపోనెంట్స్ ఉంటారు, చాటిల్ చెప్పేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు. వారి శత్రువుల వారి యొక్క ఇచ్చకు మనల్ని అప్పగింపడని అంటా ఉన్నారు. చివరి మాట, రోగశయ మీద యెహోవా వాడిని ఆదరించును, రోగం కలగా నీవే వాడిని స్వస్థపరచును. రోగాలు రాక మానవ విశ్వాసులకు, గుర్తుపెట్టుకోండి, రోగాలు వస్తాయి విశ్వాసులకు, కష్టాలు వస్తాయి విశ్వాసులకు, ఇబ్బందులు వస్తాయి విశ్వాసులకు. కానీ వాటన్నిటిలో ప్రభు మనకు సహాయం చేసి మనల్ని స్వస్థపరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాటలు చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఆయన ఏ మాట చెప్తే దానిని తూచా తప్పకుండా మనం పాటిస్తున్నప్పుడు మనల్ని దేవుడు అత్యధికంగా దీవించేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మనం దీవించబడాలన్నా, మన కుటుంబాలు ఆస్వాదించబడాలన్నా, మన పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా, మనకు రోగం కలిగినప్పుడు బాగుగా మనం బాగుపడాలన్నా, పేదలను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేసి వారి అక్కర్లు తీర్చేటటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే మనం ఊహించలేము. లెట్ మీ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. విత్ దట్ ఐ వాంట్ క్లోజ్ దిస్ సెషన్. అనంతపురానికి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. అందులో స్పెయిన్ నుంచి ఒక ఆయన మిషనరీ విన్సెంట్ ఫెర్రర్ అనేటటువంటి ఆయన వచ్చాడు. ఆయన ఏమి లేదు, ఆస్తులు లేవు, డబ్బులు లేవు, ఏం లేదు. భార్య భర్త ఇద్దరు కలిసి ఒకే మాట మీద దేవుని పరిచర్యలో పాలు పొందడానికి వచ్చారు. దేవుని పరిచర్య వాళ్ళకు అప్పగించబడింది. దేవుని యొక్క ఆజ్ఞ ఏమైందంటే పేదలకు, నిరుపేదలకు, అక్కరున్న వారికి సహాయం చేయడమే, అంతే అంతే, ఏం చేసేది. అది దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి విజన్, దర్శనం. ఆ దర్శనాన్ని పట్టుకొని అనంతపురంలో అడుగుపెట్టినాడు. భారతదేశంలో ముంబైలో అడుగుపెట్టినాడు. మహారాష్ట్రలో కొట్టినారు, అవమానపరిచినారు. కానీ అప్పుడున్నటువంటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి, మా అనంతపురం జిల్లా నిరుపేద జిల్లా, ఏమీ లేనటువంటి సోర్సెస్, అన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, మాకు సాయం చేయడానికి రండి అని ఆయనను ఈ అనంతపురం జిల్లాకు తీసుకొని వచ్చింది. అందులో ఇందిరాగాంధీ కూడా సహాయం చేసింది. అప్పుడు ఆమె ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి. ఆయన తీసుకొని వచ్చినారు. అనంతపురంలో అనేక మంది నిరుపేదల వాళ్ళు ఎంత సహాయం చేస్తా ఉన్నారంటే మనం ఊహించలేం. ఒక ఇల్లు కట్టిస్తే ఆ నిరుపేద వ్యక్తికి వాళ్ళు ఏమి ఇస్తారో తెలుసా? మొత్తం అంతా అయిపోయినాక తాళం చెవి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళు ఇంకేమి కట్టుకునేది ఏం లేదు. అంతా ఏ టు జెడ్ మొత్తము అంతా కన్స్ట్రక్షన్ చేసి తాళం వేసి కీ కూడా వాళ్ళకు ఇచ్చేసి అంత గొప్ప మనసు కలిగి పరిచర్య చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాన్ని పేదలకు కూడా ఇచ్చారు. దేవుడు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎంత డబ్బులు ఉంచాడో తెలుసా? 100 సంవత్సరాలకు సరిపడే అంత నిల్వలు, ద్రవ్య నిల్వలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. 100 years వాళ్ళు ఈ విధంగా గొర్రెలు, గేదెలు లేదా హౌసెస్, పేదవాళ్ళకు స్టడీస్, అందులకు విద్య, వైద్యము, ఏది చేసినా వాళ్ళ దగ్గర తరిగిపోయినటువంటి నిల్వలు, ద్రవ్య నిల్వలు, 100 సంవత్సరాలకు సరిపడే ద్రవ్య నిల్వలు ఉన్నాయి. వాళ్ళు ఏమి ఉద్యోగాలు చేయలేదు, లేకపోతే కష్టపడి బిజినెస్ చేయలేదు. దేవుని మాటను అంగీకరించి బీదలకు సాయం చేశాడు. వాళ్ళ జీవితాలను నూరంతలుగా దీవించాడు. గొప్ప ఆశీర్వాదం అనంతపురం జిల్లాకు వాళ్ళు అయిపోయారు. అలా నా జీవితాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? రిమెంబర్ ద పూర్ అండ్ నీడీ. వారికి మనం సాయం చేయాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిందాక. ప్రైజ్ లార్డ్.